రాష్ట్ర రాజధాని దాని నేపథ్యం. రాష్ట్ర రాజధాని అనేది దేశంలో కొత్తగా ఏర్పడిన అనేక రాష్ట్రాల్లో ఎక్కడ వివాదం కానప్పటికీ మిగతా రాష్ట్రాల్లో రాజధానిలో వివాదం కానీ అమరావతి అనేది అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా ప్రారంభం నుంచి తయారైంది. ఎందుకైంది అనే దానికి తర్వాత కారణాలు మీరు అందరూ ఆలోచించవచ్చు, మీ అందరికీ తెలిసినవి. నేను కూడా వాటిలో కొన్ని చెప్తాను. రాజధాని ప్రకటన రాష్ట్ర విభజన తర్వాత ఏకపక్షంగా అన్ని ప్రాంతాలు, కులాలు, మతాలు, వర్గాలు, ఆకాంక్షలు పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు వారికి కావాల్సిన వ్యాపార ప్రయోజనాల కోసం మాత్రమే ప్రకటించబడింది. నేను ఈ రాజధానిని మీ ముందు అమరావతి రాజధాని భారతదేశంలో అక్కడక్కడ రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఏ రాష్ట్రంలో కూడా వివాదం కానటువంటి ఆ రాష్ట్ర రాజధానులు ఆంధ్రప్రదేశ్ 2013 తర్వాత విడిపోయిన తర్వాత ఎందుకు ఇంత వివాదాస్పదంగా తయారైందనంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆ రోజు వ్యాపార వర్గాలు, ఆ సామాజిక వర్గాలు చేసినటువంటి ఒక అంశంగా మాత్రమే దీన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. కాబట్టి అందులో అనేక సామాజిక అంశాల మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆర్థిక అంశాలు, ప్రాంతాల ఆకాంక్షల అంశాలు, వీటన్నిటితో పాటు భౌగోళికమైనటువంటి అంశాలు, వాతావరణం, వీటికన్నా ఇది నదీ గర్భంలో ఉన్నది అనే ఒక అంశం కూడా ప్రధానంగా చర్చకి ప్రజల మధ్య రావడం జరిగింది. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, శివరామకృష్ణన్ ఈ రాష్ట్రానికి రాజధాని కావాలంటే ఆయన అనేకమైన ప్రాంతాలు తిప్పారు. నూజివీడి తిప్పారు, దొనకొండ తిప్పారు, లేకపోతే ఇంకొక ప్రాంతం తిప్పారు, రకరకాల ప్రాంతాలు తిప్పి చివరికి ఆయన ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టుతో సంబంధం లేకుండా రాజధాని ప్రకటన ఏమని నిలబడిందంటే అమరావతి నిలబడింది. ఈ అమరావతికి పరిధుల నిర్ణయం కానీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రివర్యులు యశ్వంత్ గారు వచ్చే ఆయనకి ఆహ్వానం పలుకుతున్నాం. ఇందుకోసం ఎంచుకున్న భూసేకరణ అంటే ల్యాండ్ పూలింగ్ అంటాం మనం. ఈ భూసేకరణ ఈ అంశం మీద రాష్ట్ర ప్రజలు, సంఘ సేవకులు, సామాజిక సంస్థలు, ఇంటలెక్చువల్స్ వాళ్ళు కూడా చాలా అభ్యంతరాలు లేవనెత్తారు. ఆ మధ్యకాలంలో అనుకున్నారు రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అభ్యంతరం ఉండింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా మాట్లాడచ్చు అనుకున్నారు. నేను మీ ముందు చరిత్రకి ఏం చెప్తున్నానంటే అది ఎంతమందికి రాజధాని మీద అభ్యంతరాలు ఉన్నాయో వాటన్నిటినీ చరిత్ర ద్వారా మీ అందరూ ముందు పెడుతున్నాను. వీరందరూ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని విస్తృతమైన పరిశీలన, పరిశోధన మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తన అభిప్రాయాన్ని ప్రజల తరఫున తన పరిపాలిస్తున్న సమయంలో పలు వేదికల ద్వారా స్పష్టంగా వినిపించడం జరిగింది. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి సంబంధిత అమరావతికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం చేసిన అనేక తప్పుదాలను సరిదిద్దడానికి అడుగులు వేయడం కూడా జరిగింది. తద్వారా సామాజిక ఆర్థిక రాజధాని నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రయత్నాన్ని మళ్ళీ 2019 జూన్ నుంచి ఇప్పటి ప్రభుత్వం ఇప్పటిదాకా వాటిని నీరు పారుస్తూనే వచ్చింది. ఇప్పటి అమరావతికి సంబంధించి పేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళ అభ్యంతరాలను, వారికి అధికారంలో ఉన్న కూటమి చేస్తున్న అన్యాయాన్ని గౌరవనీయులైన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి వీలుగా
ఈ సమావేశంలో మీ అందరి ముందు ఈ పేపర్ని నేను ఉంచుతూ ఉన్నాను. ఇది రాజధాని ఉపోద్ఘాతం. సుధాకర్ బాబు ఇచ్చినట్టుగా రాజధానిలో ఎదుర్కొంటున్న భూమి, ఉపాధి, పునరావాస సమస్య. పునరావాసం పక్కన పెట్టండి, ఉపాధి పక్కన పెట్టండి. ఉన్నటువంటి భూమిని, అసైన్డ్ ల్యాండ్స్ని మొత్తాన్ని కూడా లాగేసుకునే విధానం. మనకైతే అసైన్డ్ ల్యాండ్స్ లాగేసుకున్నాం, కానీ రైతులు